హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కుర్తీస్ తెప్పించాను. అవి మీతో షేర్ చేసుకుందాము అనేసి ఈ వీడియో చేస్తున్నా. ఫీలింగ్ సో గుడ్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఇట్లా రెడీ అయ్యి మళ్ళీ మీతో ఈ డ్రెస్ ఇలా ఉంది, ఆ డ్రెస్ ఎలా ఉంది అనేసి ఇట్లా షేర్ చేసుకోవడం చాలా బాగుంది. సో ఇప్పుడు ఇంకా ఫెస్టివల్ రాబోతుంది. 2 ఫెస్టివల్స్ రాబోతున్నాయి. ఉగాది అండ్ ఈద్ ఈ 2 పక్కపక్కనే కూడా రావచ్చు. సో కొన్ని డ్రెస్సెస్ అయితే నేను తెప్పించాను అండ్ ఇది ఫస్ట్ వన్ అనమాట. ఇది నాకు అన్నిట్లో చాలా బాగా నచ్చింది. సో 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 బ్యూటిఫుల్. అందుకే నేను ఇదే వేసుకొని వీడియో చేద్దాంలే అనేసి తెప్పించాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆర్ట్ సిల్క్ మెటీరియల్ వీనెక్ వచ్చింది. వీనెక్ అంటే బాగుంటుంది అనమాట ఎవరికైనా కానీ. కొంచెం సన్నగా కూడా కనిపిస్తాము అండ్ ఆల్సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది. సో సింపుల్గా ఉందండి ఈ డ్రెస్. నేను పక్కన ఫొటోస్ అవి వేస్తాను. వెరీ సింపుల్. మొత్తం కూడా ప్లెయిన్ అనమాట. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. చూడండి ఇలా ఆర్ట్ సిల్క్ మెటీరియల్ మంచిగా షైన్ అవుతుంది. వెరీ నైస్, క్లాసీగా ఉంది. అసలు నైట్ టైం ఫంక్షన్స్కి అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్లాజో అనమాట. అండ్ ఇది టాప్ అంతే సింపుల్గా. నేను లాస్ట్ తెప్పించాను, పర్ఫెక్ట్గా సూట్ అయింది. యాక్చువల్గా ఈ మధ్య నేను కొద్దిగా వెయిట్ లాస్ అయ్యాను. సో నేను నా వెయిట్ అటు ఇటు అవుతుంది అని మెజారిటీ ఆఫ్ ద డ్రెస్సెస్ నేను ఎక్సెల్ తెప్పించేసాను. ఎందుకంటే బెస్ట్ ఇంకా దాన్ని మనం మోడిఫై చేయించుకుంటే సరిపోతుంది కదా అని. ఇది ఎందుకో నేను సైజ్ చార్ట్ చూసి లాస్ట్ తెప్పించాను. పర్ఫెక్ట్ ఉంది. ఇంక ఇప్పుడు నేను ఏ పార్టీకి ఫంక్షన్కైనా రెడీ అనమాట వెళ్ళడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా జస్ట్ ఒక ఆక్సిడైజ్డ్ది ఆర్నమెంట్ లాంటిది ఇట్లా హ్యాంగ్ అవుతుంది అంతే. వెరీ క్లాసీ, నీట్, సూపర్. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. పక్కన మీకు డీటెయిల్గా నేను ఫోటో వేస్తాను, వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి. వీటి ప్రైసెస్ నేను కింద ఇస్తాను అనమాట, ఎందుకంటే నాకు ఇప్పుడు ఇట్లా గుర్తులేవు సడన్గా. బట్ అన్ని డ్రెస్సులు బాగున్నాయి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అన్నిటి లింక్స్ ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ దిస్ వన్. ఇది వచ్చేసి కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్ అండి. బ్లాక్ తీసుకోవాలని ఉంది నాకోటి. అసలు ఈ మధ్య కాలంలో బ్లాక్ డ్రెస్సెస్ లేవు. ఇంతకుముందు నా దగ్గర బ్లాక్స్ అండ్ వైట్స్ ఎన్ని ఉన్నాయి అంటే అసలు ఇప్పుడు బ్లాక్ డ్రెస్సెసే లేవు. సరే, ఇది నాకు బాగా అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ ఇక్కడ వర్క్ వచ్చింది, ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ. సో దిస్ వర్క్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనమాట. సో బాగా అనిపించింది నాకు ఈ షేప్. అది జ్యువెలరీ ఇలా ఉంది. అండ్ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి గోటాపట్టి లేస్ అంతే. వెరీ సింపుల్. ఇది ఓన్లీ టాప్ మాత్రమే. బాటమ్ ఎలాగో మన దగ్గర బ్లాక్ ఉంటుంది, వేసుకోవచ్చు. అండ్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సెస్లో ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దాని మీదకి ఏ చున్నీ అయినా వేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర దుపట్టాస్ కూడా చాలా ఉన్నాయి. దీంతో ఇంకా ఏదైనా పేరప్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా నేను ప్రైస్ కింద ఇస్తానండి. ఇది ఒక డ్రెస్. ఇంకోటి వచ్చేసి ఇదేమో గ్రీన్ షేడ్ అనమాట, మెహందీ కలర్, పర్ఫెక్ట్ మెహందీ కలర్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఎల్లో, అంటే ఏదో పెళ్ళికి మనం హల్దీకి మెహందీకి వేసుకోవచ్చు ఆ టైప్లో ఉన్నాయి. యాక్చువల్గా నేను అంత ఆలోచించలేదు కానీ సో అట్లా వచ్చినాయి అనమాట. ఇదేమో మంచి ఎల్లో. ఎలాంటి ఎల్లో అంటే ఎల్లోలో చాలా షేడ్స్ ఉంటాయి, బట్ ఇది వచ్చేసి పచ్చి పసుపు షేడ్ అంటారు కదా, మంచి పచ్చి పసుపుది. సో ఆ షేడ్ ఇది. ఇది కూడా అంతే. డ్రెస్ మొత్తం కూడా కంప్లీట్ వర్క్ వచ్చింది. జనరల్గా నేను ప్రింట్స్ తీసుకోవడానికి అవాయిడ్ చేస్తానండి. ఇప్పుడు ఎవరైనా కానీ ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, కొంచెం తక్కువలో మంచి డ్రెస్సులు కావాలి అంటే ప్రింటెడ్లో వచ్చేస్తాయి. కానీ అలా కాదు, ఎప్పుడో ఒకసారి మేము వేసుకుంటాము, వర్క్వి కావాలి అంటే ఇట్లా తీసుకోవచ్చు. మనకి ఎలా అంటే ఇట్లా రియల్ వర్క్ ఉండడం వల్ల మంచి లుక్ వస్తుంది. ఇది పండక్కి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ టాప్. ఇది కూడా దీని లోపల లైనింగ్ చూడండి, మంచి లైనింగ్ వచ్చింది. సో ఇప్పుడు దీని కింద ఏంటంటే మీరు రాణి పింక్ ఉంటుంది కదా, ఆ పింక్ కలర్ బాటమ్ వేయొచ్చు, లేదంటే రెడ్ కలర్ బాటమ్ వేయొచ్చు, లేదా గ్రీన్ కలర్ బాటమ్ వేయొచ్చు. ఏది వేసినా కానీ డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది అనమాట. వెనకాల ఏం లేదు, వెనకాల ప్లేన్, ముందు మొత్తం కూడా ఇట్లా వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో చాలా రోజులైంది ఇట్లా ఫుల్ హ్యాండ్స్ చూసి, ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లో వచ్చాయి. సో ఫుల్ హ్యాండ్స్కి వర్క్ ఎంత క్యూట్గా, చాలా బాగుంది. ఫెస్టివల్ వేర్. జస్ట్ ఇమాజిన్, దీనికి రెడ్ కలర్ చున్నీ, రెడ్ కలర్ బాటమ్ అట్లా వేసుకుంటే ఉగాదికి మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి.
చూద్దాం. నేనేంటంటే లార్జ్ ఎక్సెల్ అట్లా తెప్పించా. బికాస్ కొంచెం కొన్ని డ్రెస్సెస్ మనకి తక్కువ, అంటే ఇప్పుడు మన సైజ్ కంటే కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, లేదా మన సైజ్ కంటే కూడా తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు నేను ఏం చేసేదాన్ని అంటే ఇంకా సైజ్ ఎక్స్చేంజ్ చేయడం అట్లా చేసేదాన్ని. బట్ ఈసారి నాకేంటంటే ఆల్టర్ చేసే వాళ్ళు ఉన్నారు, అందుకనే ఇంకా కొన్ని డ్రెస్సెస్ నేను సైజ్ చార్ట్ బట్టి ఎక్సెల్ తీసుకున్నాను అనమాట. ఇదొకటి. అండ్ ఇంకొకటి, ఇది కూడా మంచి డార్క్ కలర్ రాణి పింక్. అసలు ఈ కలరే, దీని మీదకి ఈ కలర్ వేసినట్లయితే చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ సెట్ అండి. ఇవి మాత్రమే కాదు, ఒక్కసారి చూపిస్తాను. నేను ఇయర్ రింగ్స్ కూడా తెప్పించాను. ఇవి నాకు ఎంత నచ్చాయో. ఇవి ఇట్లా పైన కింద, పైన వచ్చేసి గ్రీన్ వచ్చింది, కింద రెడ్ స్టోన్ వచ్చింది, మధ్యలో ఇది ఎలిఫెంట్ ఇమేజ్ అనమాట. అసలు ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. ఇవి నేను ఇంకా వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియోలో వస్తాయి. వరుసగా 4 వీడియోస్ వస్తాయి అమెజాన్వి. అన్నీ చూడండి, అన్నీ కూడా బాగుంటాయి. ఇదైతే ఇంకా అసలు పెళ్ళికి పెట్టుకెళ్ళొచ్చు అనమాట, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదా ఫెస్టివల్కి అయినా బాగుంటుంది. ఇవి నేను తర్వాత చూపిస్తాను మీకు. బాగుంది, ఈ డ్రెస్తో మ్యాచ్ అవుతుంది అనేసి పెట్టుకున్నాను. చాలా రోజుల తర్వాత షాపింగ్ చేశా కదా, సో అందుకనే మంచిగా అన్ని పీసెస్ కూడా బాగుండేలా చూసి తీసుకున్నాను. ఇది చూడండి, ఇదేమో సింపుల్ అండ్ క్యూట్. ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి కలర్ వైజ్ కూడా బాగుంది, అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే మంచి కాటన్, 3/4 హ్యాండ్స్ ఇట్లా వస్తే చాలా బాగుంటుందండి. ఆఫీస్కి అయినా కాలేజ్కి అయినా ఒక ఫార్మల్ లుక్ వస్తుంది అనమాట. అండ్ జస్ట్ ఇక్కడ కొంచెం వర్క్, థ్రెడ్ వర్క్, ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట. అంతే, వెరీ సింపుల్. ఈ డ్రెస్ అంతా కూడా అట్లే వచ్చింది. నేను ఇప్పుడు తెప్పించిన డ్రెస్సెస్ అన్నిటికీ కూడా కట్స్ ఉన్నాయండి, అన్నిటికీ కట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఎందుకంటే కొంతమంది ఫ్రాక్ మోడల్ కూడా అడుగుతున్నారు. బట్ వీటికైతే కట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీకు బాటమ్ ఎప్పుడైతే సేమ్ కలర్ ఉంటుందో కట్స్ ఉన్నా కానీ మీకేమంత ఆక్వర్డ్గా ఉండదు, నీట్గానే ఉంటుంది. ఎప్పుడైతే మీకు బాటమ్ డిఫరెంట్ కలర్ వస్తుందో ఆ కట్లోంచి బాటమ్ కనిపిస్తూ ఉంటుంది, కాబట్టి మీకు 2 కలర్స్ డిఫరెన్స్ వల్ల కట్ కనిపిస్తూ ఉంటుంది. అదే మీరు ఇలా సేమ్ కలర్ తీసుకుంటే మీకు బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఇప్పుడు సన్నగా కనిపించాలనుకున్నా, లేదంటే ఉన్నదానికంటే టాల్గా కనిపించాలనుకున్నా కానీ ఒక చిన్న టిప్ అనమాట, మల్టిపుల్ కలర్స్ తీసుకోకండి. ఇప్పుడు నేను నా హైట్ కంటే ఎక్కువ టాల్గా కనిపించాలి అనుకుంటే నేను ఇదే ఇప్పుడు సేమ్ ఫ్లో టైప్లో తీసుకోవాలన్నమాట. అంటే సేమ్ టాప్ ఎలా ఉందో బాటమ్ కూడా అదే కలర్ అదే డిజైన్లో ఉండాలి. అప్పుడు టాల్గా కనిపిస్తాం, మనం స్లిమ్గా కూడా కనిపిస్తాం. టాప్ కంప్లీట్లీ డిఫరెంట్, బాటమ్ కంప్లీట్లీ డిఫరెంట్ వేసుకుంటే అప్పుడు ఆబ్వియస్లీ మనకు ఆ డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది. కాబట్టి మీకు కొద్దిగా ఆక్వర్డ్గా అనిపించవచ్చు. సో అది అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు ఇలా సేమ్ కలర్స్ తీసుకోండి. దీని బాటమ్ కూడా చాలా బాగుంది, పాకెట్స్ వచ్చాయి, మంచి కాటన్, ఎవ్రీడే యూస్కి బాగుంటుంది. అండ్ ఇంకా ఈ మధ్య అన్నీ ఎలాగో లూజ్గానే వస్తున్నాయి ప్యాంట్స్ అన్నీ కూడా. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింట్ స్టైల్లో వచ్చిందనమాట. చాలా మంచి దుపట్టా, 1 సైడ్ దుపట్టా. ఇది చూడండి, ఇట్లా కలర్ కాంట్రాస్ట్ చాలా బాగుంది కదా. సో 1 సైడ్ దుపట్టా. అండ్ ఇది కూడా కాటన్ మిక్స్, ఒక సైడ్ ఇట్లా కంప్లీట్ ప్రింట్ వచ్చింది, ఇది ఆపోజిట్ సైడ్. సో పెద్ద దుపట్టా, 1 సైడ్ వేసుకోవాలి. సో ఇది వచ్చేసి సెట్ అనమాట. ఇంకొక డ్రెస్ ఉంది, దిస్ వన్. ఇది కూడా సమ్మర్స్లో వైట్ కలర్ బాగుంటుంది. సో ఇలాంటివి ఇంకొక 2-3 తెప్పించాను సమ్మర్వి. ఇవాళవి ఎక్కువగా పార్టీ వేర్ అండ్ ఫెస్టివల్ వేర్ అనమాట. తర్వాతవి మళ్ళీ ఏవైతే నేను 2-3 డేస్లో మళ్ళీ వీడియోస్ పెడుతూనే ఉంటాను, అవన్నీ కూడా సమ్మర్లో మనకి ప్రాపర్గా జీన్స్తో పాటు వేసుకెళ్ళేవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం. ఇది కూడా వీనెక్కే అండి, సమ్మర్లో మంచిగా ఉంటుంది అసలు. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్, ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది కూడా నేను ఒకవేళ వాష్ చేస్తే షింక్ అవుద్దేమో అనేసి ఎక్సెల్ తెప్పించాను. సో ఎప్పుడైనా కానీ మీరు ఇప్పుడు ఇలాంటి సిల్క్ అనుకోండి, మీ కలర్ మీ సైజే తెప్పించేసుకోండి. లైక్ ఇది నా లార్జ్ సైజ్ నాది కాబట్టి నేను ఇది లార్జ్ తెప్పించుకున్నాను. ఇలా నాకు ఏవైతే ప్యూర్ కాటన్ ఇవి షింక్ అవుతుందేమో అనిపిస్తే అవి నేను ఎక్సెల్ తెప్పించుకున్నా. సో మీరు అలా చేయొచ్చు. దీనికి కూడా కట్టుంది, ఇది కూడా ఓన్లీ టాపే. ఇదేంటంటే సింపుల్గా ఆఫీస్కి వెళ్ళడానికి లేదా నార్మల్గా మనం బయటికి వెళ్తుంటాం కదా ఈ సమ్మర్లో,
అలా కూడా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్, వి షేప్ థ్రెడ్ వర్క్, సీక్వెన్స్తో థ్రెడ్ వర్క్ వచ్చింది సేమ్ కలర్ థ్రెడ్తో. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా అదే డిజైన్ వచ్చింది. సో వెరీ సింపుల్. అయితే ఒకటి ఎక్స్పెక్ట్ చేయాలండి, మనకి వైట్ కాబట్టి కంపల్సరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో దీని లోపల వచ్చేసి మనం ఇంకొక లేయర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది కూడా నేను ఎక్సెల్ తెప్పించాను. ఇవన్నీ కూడా నేను వేసుకొని చూసాను. క్వాలిటీలో అయితే ఎట్లాంటి ఇష్యూస్ లేవు. సైజ్ ఒకటి మీరు సైజ్ చార్ట్ చూసుకొని తెప్పించుకోండి. అన్ని డ్రెస్సెస్ అయితే బాగున్నాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. చాలా మంచి ప్రోడక్ట్స్ వచ్చాయి ఈసారి. సో ఇలాంటివి ఇంకా కూడా తెప్పించాను. వరుసగా పెడుతూనే ఉంటాను వీడియోస్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నేను షకీరా మొహమ్మద్ పేరుతో, నా పేరుతో ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాను, న్యూ ఛానల్. వ్లాగ్స్ అన్నీ కూడా అక్కడ పెడతాను. ఉగాది నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, ఎందుకంటే ఇంక ఉగాది వచ్చేస్తుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడేమో అన్ని షాపింగ్ వ్లాగ్స్ వస్తాయి, అండ్ అక్కడ వచ్చేసి అన్ని డైలీ వ్లాగ్స్ వస్తాయి అనమాట. సో మీకు కూడా బాగుంటుంది రెండింటి మధ్య డిఫరెన్షియేషన్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ థింక్ దీని తర్వాత ఐకే వీడియో వస్తుంది. సో సీ యూ దేర్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ అండి.